జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్న గ్రహగతులను సమన్వయం చేసుకుని 2026 సంవత్సరం జూలై మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4 రాహు సంబంధమైన ఫలితం. ఇది చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి అంశం. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అంటే కొన్ని సందర్భాల్లో పెద్దలు చెప్తూ ఉంటారు, ఎప్పుడో మనం చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి పనులకి సమీపమైనటువంటి భవిష్యత్తులోనో వర్తమానంలోనో ఫలితాలను మనం చూస్తుంటాం. అవి మంచి అవ్వచ్చు, చెడవచ్చు. కుటుంబపరమైనటువంటి జీవితం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఏదైనా నిర్లక్ష్యం కారణంగా కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, వైవాహిక జీవితంలో అవ్వచ్చు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు, కుటుంబానికి సంబంధించినటువంటి అంశాల పట్ల కొంత మీరు వాటి పట్ల సమయాన్ని కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నతులు లభిస్తాయి. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు, యూనివర్సిటీల నుండి ఉన్నతమైనటువంటి విద్యను పూర్తి చేయటం, తదనుగుణంగా సమాజంలో మీ యొక్క ఖ్యాతి కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం కుటుంబపరమైనటువంటి అంశాలు తిరోగమనంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులతో గతంలో మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు, సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారాలు చేశాం, వాళ్ళతో కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, కొన్ని అగ్రిమెంట్లు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఒప్పందాలకి అంగీకారం తెలిపాం, కానీ వాటిని మరిచిపోయాం. కాలగమనంలో కలిసిపోయాయనుకుంటున్న కొన్ని అంశాలని కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీకు మీ ప్రతిష్టకి ఇబ్బంది కలిగించడానికి కృత్రిమమైనటువంటి అవరోధాలను కల్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవసరమైతే తప్ప ఏవైనా ఖాళీ కాగితాల మీద కానీ అంగీకార పత్రాల మీద కానీ అనవసరంగా మీ యొక్క దస్తూరితో రాయటం కానీ సంతకాలు చేయటం కానీ చేయకండి. మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి బ్లాంక్ చెక్స్, బ్యాంకింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, దస్తావేజుల పట్ల తస్మాత్ జాగ్రత్త. ఇవి ఎవరైనా దుర్వినియోగం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్త వహించవలసింది. సైబర్ క్రైమ్ ద్వారా అవ్వచ్చు, బ్యాంకింగ్ సంబంధించినటువంటి కొన్ని అంశాలకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో యోగదాయకమైనటువంటి ఫలితాన్ని, సానుకూలవంతమైనటువంటి స్థితిగతిని పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహగతులు అవరోధాలను ఇస్తున్నట్టుగా అనిపించిన సామర్థ్యం చేత, మీకున్నటువంటి మేధోబలం చేత వీటికి పరిష్కారాలను వెతకటమే కాదు, దీని నుంచి తప్పనిసరిగా మీరు బయటపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఎందుకో తెలియదు, తీక్షణమైనటువంటి కెరియర్లో వస్తున్నటువంటి సవాళ్ళని, ప్రతి సవాళ్ళని ఎదుర్కోవటం వల్ల, విరామం విశ్రాంతి లేకపోవటం వల్ల అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో మీరు పొందుతున్నటువంటి ప్రతిఘటన నుంచి ఇది కుటుంబం మీద కోపాన్ని, ప్రభావాన్ని చూపెట్టడం, కుటుంబ సభ్యులతో సఖ్యతగా లేకపోవటం కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అంశం. వీటి పట్ల మాత్రం కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్లో మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, గాయాలు అవ్వచ్చు. వీటి పట్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొంతమంది వ్యక్తులు
మీ శ్రేయస్సును కోరుకునేటువంటి అభిమానులు లేదా స్నేహితులు, కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మళ్ళీ మీ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా బలపడతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రగతికి, సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఉన్నతిని సాధించడానికి మీరు చేసే ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో జాగ్రత్త పాటించటం, మీకు సంబంధించిన ధనం లేదా కొన్ని డాక్యుమెంట్లు, కొన్ని చెక్కులు, ముఖ్యమైనటువంటి అంశాలను సరిగ్గా చూసుకోవటం, మీ పనులన్నింటినీ మరొక్కసారి మీరే పర్యవేక్షించుకోవటం, ఎవరికి కూడా అజమాయిషి ఇవ్వకపోవటం, గతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, స్నేహితులు వీళ్లతో మళ్ళీ సంబంధ బాంధవ్యాల్ని పునరుద్ధరించుకోవటం వల్ల చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబమే మీకు అండగా ఉండాలి కాబట్టి కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో చాలా యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లతో కూడా అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలని కలిగి ఉండండి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని యోగదాయకమైన మార్పులు ఉన్నప్పటికీ కూడా కొంతకాలం మీరు వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రత్యేకించి విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులు కొంతకాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకులు అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి మీ సమీప ప్రాంగణంలోని ప్రశస్తవంతమైనటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శుక్రవారం పూట ఆరావళి కుంకుమతో కుంకుమార్చనను చేయించే ప్రయత్నం చేయండి. శ్రీచక్ర మేరువుని విశేషంగా పూజించండి. యోగదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. శ్రీచక్ర రాజాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి పూజిస్తున్న, శ్రీ సూక్తాన్ని అనునిత్యం కూడా వింటున్న వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా యోగదాయకమైన ఫలితాలని మనం పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనునిత్యం కుబేర లక్ష్మీ తైలంతో దీపారాధన చేస్తూ ఉండటం వల్ల ఆర్థికపరమైనటువంటి ప్రతిష్టంభనలు తొలగిపోతాయి. గతానికి సంబంధించినటువంటి పాత మిత్రుల యొక్క కలయిక, పాత భాగస్వాముల యొక్క బలం వల్ల మీరు చేసే ప్రయత్నాలు అప్రయత్నంగా ముందుకు వెళతాయి. యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.